హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సినిమాల మీద మంచి పట్టు పరిచయం ఉన్న వ్యక్తి దూగిపత్తి సుబ్రహ్మణ్యం గారు. ఆయనకు ఆప్తమిత్రుడు కీర్తిశేషులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయనతో ఆయన అనుభవాలు, సుబ్రహ్మణ్యం గురించి విపులంగా చెప్పినటువంటి విషయాలు ఈ వారం వీడియో కథనం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నటించిన మొదటి సినిమా జయమ్ము నిశ్చయమురా. ఇంటికొస్తే ఏం తెస్తావు, మీ ఇంటికొస్తే ఏమిస్తావు అనే సినిమా ప్రపంచంలో తద్భిన్నమైన మనిషి ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయనకి నిజంగా నివాళులు అర్పించవలసినటువంటి గొప్ప వ్యక్తి. మాయాబజార్ సినిమా పాటల నుండి మాటల నుండి సినిమాలు తీసిన హాస్య బ్రహ్మ ఎన్టీఆర్ శభాష్ రాముడు సినిమాలో పాపులర్ అయిన పాట జయమ్ము నిశ్చయమురా అనే టైటిల్ గా పెట్టి తీసిన మరో హాస్య ప్రధాన చిత్రం 1989 జూలైలో వచ్చింది ఈ సినిమా. జంధ్యాల సినిమాల్లో పాత్రల సృష్టి, వాటి మేనరిజమ్స్, డైలాగులు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సినిమా పేరు చెప్పగానే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది శ్రీలక్ష్మి. బాబు చిట్టి అంటూ లాక్కుని కౌగులించుకునే పాత్ర. ఆమె లాక్కుపోయే ముందు ఆమె ముఖంలో వచ్చే సూచనలు, వాటిని చూడగానే బ్రహ్మానంద ముఖంలో వచ్చే చిన్ని మార్పులు, పిచ్చి మార్పులు సినిమాకే హైలైట్. ఆ తర్వాత తెలంగాణ యాసలో కోట శ్రీనివాసరావు సైన్మా పిచ్చి గోల, పాత సినిమాల గురించి తెలంగాణ యాసలో కథలు చెప్పడం, కళల్లో సుమను, వెంకటేష్, రమేష్ బాబులతో సైన్మాలు తీయడము, ఇంటికొచ్చిన అతిథి కాపీ ఇచ్చి బిల్లు ఇవ్వడము ప్రేక్షకులు మరిచిపోయే ప్రసక్తే లేదు. సినిమా చివరిలో బ్రహ్మానందము రివర్స్ హ్యామరింగ్ కూడా ప్రేక్షకులు మరిచిపోరు. ఇంకా టూకీగా కథ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్లు కాలేజీలో ఫ్రెండ్స్. రాజేంద్ర ప్రసాద్ సుమలతిని, చంద్రమోహన్ కొత్త నటి అవంతిని ప్రేమిస్తారు. రాజేంద్ర ప్రసాద్ తండ్రి ధర్మవరం తన మిత్రుడు సుత్తి వేలు కుమార్తెతో పెళ్లి జరిపించాలని కోరిక. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేది రాజేంద్ర ప్రసాద్ పట్టుదల. 6 నెలల సమయం తీసుకుని మిత్రుడు ఊరికి వెళతాడు రాజేంద్ర ప్రసాద్. అక్కడ కనిపించిన సుమలతకు తనకు పందెం వస్తుంది. సుమలత తల్లిదండ్రులు అయిన వేలు, రాధాకుమారులను ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకుంటానని పందెం. ఒకరిని ఒకరు ఓడించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తండ్రి పెడుతున్న పరీక్షలను విసుక్కొని అసలు విషయాలన్నీ తెలుసుకున్న సుమలత రాజేంద్ర ప్రసాద్ను పెళ్లి చేసుకోవడంతో సినిమా సుఖాంతం అవుతుంది. రెండో జంట చంద్రమోహన్, అవంతిలు కూడా వాళ్ళ కష్టాలను దాటి పెళ్లి చేసుకుంటారు. సినిమా అంతా అల్లరి గోలలు వగైరా వగైరా. అన్ని పాత్రలు అల్లరి చేసేవే. జంధ్యాల సినిమా అంటే అంతేగా మరి. ఈ అల్లరి సత్యనారాయణ కూడా చేస్తాడు చివరిలో. అశోక్ కుమార్ తండ్రిగా ఎంటర్ అయ్యి ధర్మవరపు గుమస్తాగా సత్యబాబు, సుత్తివేలు, నౌకర్లు. ఒకరేమిటి అందరూ అల్లరి చేసేవారే. హీరో హీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్, సుమలత, చంద్రమోహన్, అవంతి చలాగ్గా నటించారు. ప్రముఖ హాస్య నటి హేమ ఓ చిన్న పాత్రలో తలుక్కుమంటుంది. 1989లోనే ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమా కన్నా ముందే కొన్ని సినిమాల్లో నటించింది. రాజ్కోటి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి. ముఖ్యంగా సిరివెన్నెల రాసిన అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం చాలా శ్రావ్యంగా ఉంటుంది. ఈ డ్యూయెట్ రాజేంద్ర ప్రసాద్, సుమలతల మీద ఉంటుంది. అలాగే చంద్రమోహన్, అవంతుల మీద డ్యూయెట్ ఓ చిలక చిరుమలక కూడా బాగా చిత్రీకరించబడింది. అవంతి నృత్యం బాగుంటుంది. నీ మనసే మహాశక్తిరా, నీ పలుకే పరాశక్తిరా, అయ్యయ్యో రామ జయంబు నిత్యయమ్మురా అంటూ సాగే మిగిలిన పాటలు కూడా బాగుంటాయి. సిరివెన్నెల, జొన్నవిత్తుల, ముళ్లపూడి శాస్త్రిలు పాటలు రాయగా బాలసుబ్రహ్మణ్యము, సుశీలమ్మ, శైలజ చిత్రాలు వాటిని పాడారు. కథను ఆది విష్ణు చేయగా స్క్రీన్ ప్లే దర్శకత్వాన్ని, డైలాగులను జంధ్యాలు నిర్వహించారు. స్క్రీన్ ప్లే కాస్త నీరసంగా ఉన్న పాత్రల సృష్టి, మేనరిజమ్స్, డైలాగులు ప్రేక్షకులను లాక్కెళ్తాయి. తమిళంలో కిలాడి మాప్పెళ్ళై అనే టైటిల్ తో రీమేక్ అయింది. పాండ్యరాజన్, సింధూజ, దివ్యశ్రీలు నటించారు. జంధ్యాల హాస్యరస సినిమాలలో మరో కలుగుతున్నాయి ఈ జయమ్ము నిశ్చయమ్మురా. ఇంతకు ముందు చూసినా మళ్ళీ చూడొచ్చు. అప్పుడప్పుడు టీవీలో కూడా వస్తూనే ఉంటుంది. సినిమా యూట్యూబ్ లో కూడా ఉంది. ఇక ఈ సినిమాలో ఉన్నటువంటి అన్ని విశేషాలు కామెడీగా మనం చెప్పుకున్నాం కాబట్టి మీరు కూడా యూట్యూబ్ లో ఆ సినిమా చూసేయండి. జంధ్యాల మార్కు కామెడీ అంటే పగలబడి నవ్వడమే కదా. దూగిపత్తి సుబ్రహ్మణ్యం గారు వివరించినట్టుగా ఆ సినిమాలో అల్లరి గోలలు బాగా ఉంటాయి కాబట్టి చూసేయండి ఈ సినిమాని. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.